నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దుగ్గరాజపట్నం పోర్టు తెచ్చేందుకు కృషి చేస్తాం. గూడూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైకాపా గెలుపుకు కృషి. పార్టీ అభ్యర్థులు వరప్రసాదరావు, బల్లి దుర్గాప్రసాదరావుల గెలుపుకు వార్డుల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి. టీడీపీని గెలిపించండి. గూడూరు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. వైభవంగా ధ్వజారోహణం. అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన లక్ష తులసి పూజలో పాల్గొన్న భక్తులు. దుగ్గరాజపట్నం పోర్టు సాధిస్తామని, నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. టీడీపీ అభ్యర్థులు పనబాక లక్ష్మి, పాసం సునీల్ కుమార్లను గెలిపించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం గూడూరుకు చేరుకున్నారు. నిమ్మ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం రోడ్డు మార్గాన గడియారం స్తంభం వద్దకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వాకాడు బ్యారేజీకి 2 టీఎంసీల నీటిని నింపి గూడూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు సాధిస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులను విమర్శించారు. అన్నలు, తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ ప్రభుత్వంపై ఆనందంగా ఉన్నారా లేదా? మీకు న్యాయం జరిగిందా లేదా? న్యాయం జరిగిందని చేపైకెత్తండి. ఈరోజు గూడూరు సభలో విజ్ఞప్తి చేస్తున్నా. 200 రూపాయలు 2000 రూపాయలు చేశాం. పేదవాళ్ళ పింఛన్లని 10 సార్లు పెంచాం. అది ప్రభుత్వానికి పేదవాళ్ళ పట్లుండే ప్రేమని మీ అందరికీ తెలియజేస్తున్నా. మళ్ళీ హామీ ఇచ్చాం. ఇంకో పక్క పసుపు కుంకుమ మా ఆడబిడ్డలపై ఇస్తానే ఉంటాను. మీ సౌభాగ్యం కోసం భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతవరకు మా ఆడబిడ్డల్ని, మా చెల్లెళ్ళు ఆదుకుంటాను. అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే రాష్ట్రాలు చూశాం. ప్రతి ఒక్క ఊరికి సిమెంట్ రోడ్ తబళ్ళు వడ్డాల మారిగా ఉన్నాయి, నెక్లెస్ మారిగా ఉన్నాయి, మరుగుదొడ్లు పరిశుభ్రంగా వచ్చాయి. అన్ని చేశాం. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా. సోమశిలక నీళ్లు, గోదావరి నీళ్లు పెన్నాకు తీసుకొచ్చి సోమశిలకి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఫేజ్ 1 అప్పుడే ప్రారంభమైంది. నాగార్జున రైట్ మెడల్ కెనాల్కి వస్తుంది. ఫేజ్ 2 సోమశిలక తీసుకొస్తాం. నేను అడుగుతున్నా, ఎప్పుడున్న చరిత్రలో మీరు ఊహించారా ఈ పొలాన్ని? ఇంకో పక్క తిరుపతి, చెన్నై, నెల్లూరు ట్రై సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేస్తాం. బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తాయి, ఎస్ఈజెడ్లు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మొన్నే చంద్రబాబు రెడ్డి గారు ఈ ప్రాంతంలో భూమి ఇచ్చే రైతులకు న్యాయం చేయమంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఏదో హైదరాబాద్ ఉంది, మనమే అభివృద్ధి చేశాం. కానీ మనందరినీ కడిగి తరివేశాం. 60 సంవత్సరాల కష్టాలు వదులుకొని ఇక్కడికి వచ్చాం. ఏదో కట్టుబడులతో వచ్చి ఇవన్నీ చేశాం. భవిష్యత్తులో నేను ఒకటి హామీ ఇస్తున్నాం. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. ఇది చేసే బాధ్యత నాది. కేసీఆర్ ఉన్నాడు, దొడ్డి దాడిన పెత్తనం చేయాలని జగన్మోహన్ ముందు మొదలు పెట్టుకొని మనమే దాడికి వస్తున్నాడు. ఈ దాడి మన రాష్ట్రం పైన దాడి, 5 కోట్ల పైన దాడి, ఆత్మాభిమానం పైన దాడి,
ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. అందుకే అడుగుతున్నా, రోషం ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉండే బిడ్డ ప్రతి ఒక్కరూ కేసీఆర్ కబద్దారని చెప్పాలి, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అందరూ అడుగుతున్నా, ఇక్కడ సునీల్ కుమార్ బిడ్డ నేను నీళ్ళు ఇవ్వడంలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ప్రాంతాలు చూసేసా, మీ ఆర్థిక పరిస్థితులు చూసేసా, పేదరికం చూసేసాం. నాకు మీ దగ్గర నుంచి కావాలి. మొన్న నేను చూశాను, మాగంట శ్రీనివాసరెడ్డి పెద్ద కుటుంబం, 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నాకు పరిచయం. దుగ్గిరాజపట్నం పోర్ట్ వస్తుంది. అదే మాదిరిగా వాకాడు బ్యారేజ్ 2 TMC నీళ్లు ఇస్తాం. ఇంకో పక్కన గుంటూరుకి పైప్ లైన్ కోసం, మంచినీళ్ళ కోసం పైప్ లైన్ మార్చడం అన్ని చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి ఉంది. ప్రపంచ స్థాయిలో కూడా అనేక మంది ఆర్థికవేత్తలైతేనని, ప్రపంచ స్థాయిలో అనేక నాయకులు కూడా వారిని అన్ని విధాలా ప్రశంసించున్నారు, ఒక సీఎంగా అభివర్ణించున్నారు. అటువంటి నాయకుని మనం పోగొట్టుకోకూడదు, మన అభివృద్ధి జరగాలంటే. కాబట్టి దయచేసి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే కదా. మరి కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ ఉండదు. మరి అక్కడ కూడా 23 పార్టీలతో వచ్చినటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది. దానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహిస్తుంటారు. ఎవరు వచ్చినా సరే కళ్ళు మూసుకొని సంతకం పెట్టేవాడిని పార్టీలకు అతీతంగా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 2400 కోట్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ఈ రోజు గూడూరులో పంబలేరు బ్రిడ్జి 18 కోట్లకి శాంక్షన్ చేసి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా ఫౌండేషన్ వేయించుకున్నాం. ఫ్లైఓవర్ బ్రిడ్జి గతంలో పనవా కృష్ణయ్య గారు మనకి శాంక్షన్ చేయించారు. పనవా లక్ష్మి గారు మంత్రిగా ఉన్నప్పుడు దానికి 23 కోట్లు తీసుకొచ్చి కాంపెన్సేషన్ గా అందరికి కూడా చెల్లించాం. 16,46,00,000కి 3 సార్లు టెండర్లు పిలిచాం. ఈ రోజు మన ముందు వస్తున్న అభ్యర్థి ఏమయ్యా సునీల్ కుమార్, నువ్వు ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఏం చేసావంటున్నాడు. నేను ఫ్లైఓవర్ బ్రిడ్జికి చంద్రబాబు నాయుడు గారు పుణ్యారా 63 కోట్లు తెచ్చి ఆ కోట్ల వాళ్ళందరూ కూడా ఇచ్చాం. 16,46,00,000 టెండర్లు పిలిపించా. సీఎం దగ్గర నుంచి దాదాపు 5,50,00,000 తెచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చానే, అందుకని నన్ను ఓడిస్తావా? ఎవరు నా ఇంటికి వచ్చినా పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి ఇల్లు కావాలన్నా నేను ఇచ్చానే, దానికి నన్ను ఓడిస్తావా? ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడపడుచుల కోసం 10,000 రూపాయలు బ్యాంకులో వేసినందుకు నన్ను ఓడిస్తావా? ఈరోజు రైతులకే అన్నదాత సుఖీభావ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి రైతు కుటుంబంలో 1000 రూపాయలు జమ చేసి మళ్ళా 9,000 రూపాయలు జమ చేసేందుకు నన్ను ఓడిస్తావా? ఈ రోజు ఎవరైనా మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నందుకు నన్ను ఓడిస్తావా? ఈరోజు పేదవాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించినందుకు నన్ను ఓడిస్తావా? ఈ సభకు నియోజకవర్గం నుండి విరివిగా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యమంత్రి సభ అనుకున్న సమయానికంటే ఆలస్యమైంది, అయినా ప్రజలు నిరీక్షించారు. అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ప్రచార సభలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అభ్యర్థులు పనబాక లక్ష్మి, పాసం సునీల్ కుమార్, నాయకులు పనబాక కృష్ణయ్య, స్థానిక నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి. పోలింగ్ వచ్చే నెల 11వ తేదీ కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. గూడూరు నియోజకవర్గ ప్రచారంలో వైకాపా దూసుకెళ్తోంది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను వైకాపాలో చేర్చుకుంటూ ప్రచారాలు చేపడుతున్నారు. ఈ ప్రచారాల్లో అభ్యర్థి వరప్రసాదరావుతో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. గూడూరు నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగరవేసేందుకు నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా IAS గా పనిచేసిన మాజీ ఎంపీ వరప్రసాదరావు బరిలో ఉన్నారు.
ఈయన గెలిపే లక్ష్యంగా పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ కు సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో పొనక శివకుమార్ రెడ్డి దంపతులు అన్ని ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. తమ అనుచర గణంతో పొనక శివకుమార్ రెడ్డి మంత్రాలు నిలుపుతూ ఎన్నికల్లో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే 1వ వార్డు నుండి పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. పొనక దంపతుల వెంట అభ్యర్థి వరప్రసాదరావు ఉంటూ ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రయత్నిస్తున్నారు. చిన్నారులతో మాటామంతి కలవడం, టిఫిన్ కేంద్రాల వద్ద దోశలు పోయడం వంటివి చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గెలిపే ధ్యేయంగా పొనక దంపతులు వార్డుల్లో కలిగి తిరుగుతున్నారు. ఎండను సైతం వారు లెక్క చేయడం లేదు. కార్యకర్తలు ఓటర్లతో పోటాపోటీగా వారు పరుగులు తీయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జగనన్న పాలన కోసం వారు పరితపిస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితే నవరత్నాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలు అందుతాయనేది వారి ఆరాటం. గడిచిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చినా అమలు చేయలేదని ఎక్కువ మంది ప్రజల నుండి వినిపిస్తున్న మాటలు. ఎన్నికల్లో వైకాపా గెలవడమే ఎజెండాగా నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి పార్టీ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఏదేమైనా అసెంబ్లీ స్థానంతో పాటు తిరుపతి ఎంపీ స్థానాన్ని వైకాపా ఖాతాలో వేసేందుకు నేతలు గట్టి కృషి చేస్తున్నారనే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ రావాలని, ఆయనతోనే అభివృద్ధి జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని వెందోడు, కాండ్ర, తిమ్మసముద్రం, కొండగుంట తదితర గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గూడూరు మండలంలోని వెందోడు, కాండ్ర, తిమ్మసముద్రం, కొండగుంట తదితర గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల ప్రజలను కలిసి ఈ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని కోరారు. ప్రచారాల్లో అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చారమ్మా. ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎల్ఓసి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో దాదాపు 5,70,00,000 డబ్బు పేదవాళ్ళకి ఇప్పించారమ్మా. గతంలో 2 లక్షల రూపాయలు మనం చూపించుకోవచ్చు హాస్పిటల్లో. ఈరోజు 5 లక్షల వరకు ఉచితంగా మనం చూస్తారమ్మా. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2 లక్షల్ని 5 లక్షలు పెంచారమ్మా. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పనబాక లక్ష్మి గారు, పనిచేసే లక్ష్మి, ఆమె ఇక్కడ
స్థానికేతరులు కావాలా, మీకు కనిపించే వాళ్ళు కావాలా, కలిపిన వాళ్ళు కావాలో మీరే ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం తల్లులారా. పార్టీలకు అతీతంగా అన్నీ చేశా, కానీ ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మేం చేసామని చెప్తున్నారు. ఎందుకంటే చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ రోడ్లు కానీ బోర్లు కానీ వేయించా, అలాగే పెన్షన్లు ఇప్పించా. నేను అనేవాడిని ఎమ్మెల్యే లేకపోతే ఒక్క పని కూడా జరిగేది కాదు. అది మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు 100 చెప్పినా మనం గెలిపించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. గతంలో వీళ్ళెవరు కూడా మనల్ని ఆదుకోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముసలివాళ్ళ దగ్గర నుంచి పొదులక్ష్మి మహిళలకు కానీ రైతులకు కానీ అందరికీ ఈరోజు సహాయం చేస్తున్నాడు. అట్లాగే తల్లారా, ఈరోజు రాష్ట్రపతి పదవి ఈ దేశంలో అత్యున్నటువంటి పదవి. ఒక ఎస్సీ అరుంధతిని రాష్ట్రపతి చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడమ్మ. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు చేపూరి విజయమోహన్ రెడ్డి, వెంకటేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి పద్మ, జీఏఎంసీ చైర్మన్ బొల్లినేని కోటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. ప్రధాన పార్టీలతో కలిపి స్వాతంత్రులు, ఇతరులు కలిసి మొత్తం 15 నామినేషన్లు దాఖలు చేశారని సబ్ కలెక్టర్ ఆనంద్ తెలిపారు. గూడూరులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 15 నామినేషన్లలో 2 నామినేషన్లు తిరస్కరించినట్లు ఆయన వివరించారు. గూడూరు మండలంలోని వెందోడు, కాండ్రా, తిమ్మసముద్రం, కొండగుంట తదితర గ్రామాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల ప్రజలను కలిసి ఈ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించాలని కోరారు. ప్రచారాల్లో అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చానమ్మా. ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవాలంటే ఎల్ఓసి తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో దాదాపు 5,70,00,000 డబ్బు పేదవాళ్ళకి ఇప్పించారమ్మా. గతంలో 2 లక్షల రూపాయలు మనం చూపించుకోవచ్చు హాస్పిటల్లో. ఈరోజు 5 లక్షల వరకు ఉచితంగా మనం చూస్తారమ్మా. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2 లక్షల్ని 5 లక్షలు పెంచారమ్మా. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పనబాక లక్ష్మి గారు పనిచేసే లక్ష్మి, ఆమె ఇక్కడ స్థానికేతరులు కావాలా, మీకు కనిపించే వాళ్ళు కావాలా, కలిపిన వాళ్ళు కావాలో మీరే ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం తల్లులారా. పార్టీలకు అతీతంగా అన్నీ చేశా, కానీ ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి మేం చేసామని చెప్తున్నారు. ఎందుకంటే చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ రోడ్లు కానీ బోర్లు కానీ వేయించా, అలాగే పెన్షన్లు ఇప్పించా. నేను అనేవాడిని ఎమ్మెల్యే లేకపోతే ఒక్క పని కూడా జరిగేది కాదు. అది మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు 100 చెప్పినా మనం గెలిపించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారిని. గతంలో వీళ్ళెవరు కూడా మనల్ని ఆదుకోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముసలివాళ్ళ దగ్గర నుంచి పొదులక్ష్మి మహిళలకు కానీ రైతులకు కానీ అందరికీ ఈరోజు సహాయం చేస్తున్నాడు. అట్లాగే తల్లారా, ఈరోజు రాష్ట్రపతి పదవి ఈ దేశంలో అత్యున్నటువంటి పదవి. ఒక ఎస్సీ అరుంధతిని రాష్ట్రపతి చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడమ్మ. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు చేపూరి విజయమోహన్ రెడ్డి, వెంకటేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు బొమ్మిరెడ్డి పద్మ, జీఏఎంసీ చైర్మన్ బొల్లినేని కోటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షురాలు మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. టీబీ వ్యాధి నివారణకు తన వంతు కృషి చేస్తారని అవార్డు గ్రహీత సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ తెలిపారు. గూడూరులోని గాంధీ బొమ్మ వద్ద ఉన్న ఆసుపత్రి వైద్యులు హరిప్రసాద్కు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని వైద్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉత్తమ సేవ పురస్కారాన్ని అందజేశారు. పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద ఉన్న సిద్ధు అలర్జీ ఊపిరితిత్తుల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్కు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని వైద్య కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశంలోనే టీబీ రోగులు అధికంగా ఉన్నారన్నారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. తన వంతుగా గూడూరు పరిసర ప్రాంతాలలో టీబీ వ్యాధి నివారణకు ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవార్డు రావడం బాధ్యతను మరింత పెంచిందని ఆయన వివరించారు.
ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా సంయుక్త అధికారిని సాధన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వరసుందరం, వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టీస్ పెట్టి దాదాపు 19 సంవత్సరాలు గూడూరులో, దాదాపు 15 సంవత్సరాల పాటు సిఎస్ఐ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకు అప్పుడు కూడా ప్రభుత్వం తరఫునే సిఎస్ఐ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అంటే ఎన్ని పనులు ఉన్నా కూడా వచ్చేసి చూసుకుంటాడు. అట్లా ఒక ప్రైవేట్ అద్భుతాన్ని చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వెంకటప్రసాద్ గారికి, తదనంతర స్టేట్ గవర్నమెంట్ కి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీరందరికీ కూడా. ఎన్నికల పోలింగ్కు సమయం ఎక్కువ లేదని, ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలని వైకాపా మండల కన్వీనర్ అన్నంరెడ్డి పరంధామరెడ్డి కోరారు. చిలకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వైకాపా కార్యాలయంలో పార్టీ బూత్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నాయకులను ఉద్దేశించి పార్టీ మండల కన్వీనర్ అన్నంరెడ్డి పరంధామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్కు సమయం తక్కువ ఉందని, నిర్దేశించిన రూట్ న్యూస్ ప్రకారం నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన వివరించారు. చిల్లకూరు మండలం బూత్ కమిటీ కన్వీనర్లు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 30వ తేదీ, 2వ తేదీ మా రథయాత్ర ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ కావాలి, ఏ విధంగా ఎక్కడ ముగింపు పలకాలనే దాని మీద చర్చించుకుంటున్నాం. దానికోసంగా మేమంతా సమావేశమయ్యాం. ముఖ్యంగా రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి మనకి ఇచ్చినది 2 రోజులే కాబట్టి ఎక్కడి నుంచి ఎలా వెళ్తే మనకి ఈజీగా ట్రేసబిలిటీ ఉంటుంది అనే దానికోసం చర్చించుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఆ రోజు మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 8వ తేదీ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం కూడా ఉంది, దాన్ని కూడా విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు బూత్ సుబ్రహ్మణ్యం, దువ్వూరు దిలీప్ రెడ్డి, కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమానికి విశ్రాంత ఎస్ఐ మోహన్ తనయుడి జన్మదినం సందర్భంగా ఫ్యాన్లను అందజేశారు. ఈ సేవా కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశ్రాంత ఎస్ఐ మోహన్ తనయుడి జన్మదినం సందర్భంగా ఫ్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ పిఆర్ఓ కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ వృద్ధాశ్రమానికి చేయూత అందించడం అభినందనీయమన్నారు. అభినందనలు ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో మనకు సహాయం చేసేవాళ్ళు చాలా అరుదు. ఎందుకు చెప్తున్నానంటే అడిగితే మనకు పెట్టేవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో అదే మా మోహన్ అన్న గారిని చెప్పాలి. మోహన్ అన్నని ఎవరు అడగల. మోహన్ అన్నే మన గది ఒకటి ఓపెన్ చేస్తే చంద్ర ఎక్కడుంది వృద్ధాశ్రమం అని మోహన్ అన్న నన్ను అడగటం జరిగింది. ఇక్కడ ఉందా, గూడూరులో వాటర్ ట్యాంక్ కూడా వృద్ధాశ్రమం కూడా ఉందా, అట్టయితే నేనేదో చేద్దాం చంద్ర, ఏం చేయాలి, వాళ్ళకి ఏం అవసరం కనుక్కోమని మోహన్ అనే స్వయంగా మనకు చెప్పటం జరిగింది. మోహన్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు అడిగితే ఇచ్చేవాళ్ళే అరుదైన రోజుల్లో ఇలాంటి అన్న మంచి హృదయం కలిగి. అందరూ అంటుంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో రఫ్ అండ్ టఫ్ వాళ్ళు ఇది అది అంటుంటారు. ఒక మోహన్ అన్నని చూస్తే మనం, ఎందుకంటే ఆయన డ్యూటీలు చేసేటప్పుడు నాకు బాగా వంటంలో కూడా చేస్తున్నాడమ్మా. కానీ ఇలాంటి డిపార్ట్మెంట్లో కూడా మనకు మంచి అందరితో స్నేహభావం కలిగిన మా మోహన్ అన్న లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మా మోహన్ అన్న ఇంకా ఇలాంటి కార్యక్రమాలు పిల్లల మీద, వాళ్ళ కొడుకు రాజేష్ ఇక్కడ లేడు, విఎస్లో ఉన్నాడు, సైన్సిస్ట్గా అబ్బాయి విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆ సందర్భంగా అన్న ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏం కావాలని అడిగి ఫ్యాన్లు వాళ్ళకేం కావాలి. ఈరోజు ఉదయం టిఫిన్ కార్యక్రమం అంతా కూడా అన్న ఆధ్వర్యంలోనే ఈరోజు జరగడం జరిగింది. అబ్బాయి కొద్దిగా పరిస్థితి వృద్ధులకు కొద్దిగా పర్వాలేదు. అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ చాలా దారుణంగా ఉండేవాళ్ళు. మెంటల్లీ రిసార్టెడ్ పర్సన్స్ చూస్తుంటే వాళ్ళకి కడుపు మండేది, వాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా ఏదో మాకు తోచిన విధంగా పోయి వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళం అక్కడ. ముఖ్యంగా ఈ సర్వీస్ అనేది మానవ సేవయే మాధవ సేవ అంటారు. ఎందుకు చెప్తున్నానంటే మేము పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సర్వీసులో మా పిల్లలు కానీ మేము కానీ అక్కడ ఆయన పాదాల దగ్గర మేము వెలగినవడం కాబట్టి ఈ సర్వీస్ అనేది, పెద్దవాళ్ళని గౌరవించడం అనేది, ఈ క్రమశిక్షణ అనేది మాకు కొద్దిగా అలవాటైంది. అంతకుమించి ఇంకేం కాదు. మీ అందరికీ
కళ్యాణి గారు చేసే సేవ అందరికీ సేవ చేయలేరు. డబ్బులు ఉండొచ్చు, కేవలం తల్లిదండ్రులను చూడని బిడ్డలు ఉండే టైంలో మీ అందరినీ ఈ విధంగా బిడ్డల్లాగా చూసుకుంటే కళ్యాణి గారు ఈ విధంగా చేసినందుకు ప్రత్యేకంగా కళ్యాణి గారికి హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ నమస్కారాలు. నాకు అవకాశం ఇచ్చిన తమ్ముడు మా ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమానికి మోహన్ సార్ ఎస్ఐ గారు రిటైర్ మోహన్ సార్ వాళ్ళ బాబు రాజేష్ గారు పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంకాలం ఇట్లాగా చంద్రశేఖర్ సార్ చెప్పారు అని అంటే సారు వచ్చి శ్రద్ధగా వచ్చి వీళ్ళని చూసి గమనించి వీళ్ళకి ఏమేమి అవసరాలు వస్తువులు ఉన్నాయని అడిగి మమ్మల్ని తెలుసుకొని మీకు ఏమేమి కావాలమ్మా మేము సహాయం చేస్తామని ముందుకొచ్చారు. నేనైతే మామూలుగా ట్రస్ట్ పెట్టుకొని ఇలా సేవ అయితే చేయగలుగుతాను, కానీ ఇట్లాగ దాతల మీద అందరూ వచ్చే డబ్బులతో వాటితోనే నేను సహాయం చేస్తున్నాను. చంద్రశేఖర్ సార్ లాంటి వాళ్ళు దాతలు చాలామంది ముందుకు తీసుకొచ్చి ఈ ఆశ్రమం వాళ్ళందరికీ పూట గడిచేలాగా అన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నారు. మాకైతే గ్రాంట్స్ ప్రస్తుతానికి లేవు, లోకల్ దాతల మీదే మెయింటైన్ చేస్తూ ఉన్నాము. చంద్రశేఖర్ సార్ లాంటి వాళ్ళు ఇంకా దాతలు ముందుకొచ్చి మాకు ఇంకా కానీ హెల్ప్ చేస్తే రోజు ఈ వృద్ధులకి నేను సేవ చేసేదానికి చాలా ముందుకు ఉంటాను. ఈరోజు ఇట్లా రాజేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ 30 మంది వృద్ధులకి వీళ్ళకి టిఫిన్ ఈ పూట అందించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎస్ఐ మోహన్ దంపతులు, ఆశ్రమ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 32వ వార్డులో ఆమె ఇంటింట ప్రచారం చేపట్టారు. 2వ పట్టణ పరిధిలోని 32వ వార్డులో టీడీపీ ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి పాసం సంధ్యారాణి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భర్త తరపు గెలిపించాలని కోరారు. అదేవిధంగా ఈరోజు మేము వార్డులు దర్శిస్తున్నప్పుడు మాకు వాళ్ళు ఎంత ఆప్యాయంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మీరు ఎంతో అభివృద్ధి చేశారమ్మా, మీ అభివృద్ధి మిమ్మల్ని కాపాడుతుంది అని మాకు ఎంతో అభిమానంగా ఆప్యాయంగా ధైర్యం చెప్తూ మాకు భరోసా ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు ఒక అవ్వ తాత మొహంలో ఆనందం చూస్తున్నామంటే వాళ్ళకి ఇచ్చినటువంటి పెన్షనే, అదేవిధంగా ఒక అక్క చెల్లెళ్ళ మొహంలో ఆనందం చూస్తున్నామంటే వాళ్ళు పసుపు కుంకుమ ద్వారా ఆశీర్వదించినారు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ మాకు శ్రీరామరక్షగా ముందుకు నడిపిస్తూ ఉన్నాయి. ఇదే ఆశయంతో మేము ఇంకా పోతామని తెలియజేసుకుంటూ నా భర్త చేసినటువంటి సేవలే ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాయి. ఈ వార్డుకి విశిష్టత ఏదంటే ఇక్కడ ఒక సీనియర్ నాయకులు దాసరి కృష్ణనాయుడు గారిని ఈ వార్డులో గత 30 ఏళ్లుగా ఈ వార్డుని అంటిపెట్టుకొని ఈ వార్డు ఇక్కడి నుంచి 30, 31, 32, 33 ఈ 4 వార్డులకు ఇన్ఛార్జ్గా టోటల్ తెలుగుదేశం విజయానికి గత 20-30 సంవత్సరాలు హరించిన కృషి చేస్తున్నారు. ఆ సమయంలోనే మొదటిసారిగా మనం 1995 సంవత్సరంలో మాజీ కౌన్సిలర్ అటువంటి సరస్తమ్మ గారిని ఫస్ట్ టైం తెలుగుదేశాన్ని మనం గెలిపించుకోవడం అప్పట్లో ఒక విజయంగా భావించాము. ఆ విధంగా ఈ 3 వార్డులు తెలుగుదేశానికి గొడ్డలు పెట్టలాగా మనకు పెట్టని మనం ఇంతవరకు ఎంతమంది ఎమ్మెల్యేలను చూసాము, ఎంతమంది పనితీరు చూసాము. కానీ ఈరోజు జరిగిన అభివృద్ధి చూడండి. మీరు చెల్లకూరు సర్కిల్ నుంచి బయలుదేరండి, ఎన్ని షోరూములు, ఎన్ని బిల్డింగ్లు ఏర్పాటైనాయి. తర్వాత మన గాంధీనగర్లో ఏర్పాటు చేసినటువంటి 5,000 గృహాలు ప్రారంభోత్సవం జరిగితే దాంట్లో ఎంతమందికి మన పేదవాళ్ళ గృహాలు రద్దు పొందారో గమనించండి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు ఆస్మా వెంకట సుబ్బమ్మ, కృష్ణకుమారి, జీవని, మురళి, మైనారిటీ నాయకులు రహీం తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని వైకాపా నాయకులు బండి వెంకటేశ్వర్లు రెడ్డి కోరారు. సైదాపురంలో నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేపట్టారు. సైదాపురంలో మంగళవారం వైకాపా నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్ను గెలిపించాలని కోరారు. కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో జరగబోవు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఆనం రామనారాయణ రెడ్డి, బల్లి దుర్గాప్రసాదరావులను గెలిపించాలని కోరారు. అభివృద్ధి జగన్తోనే సాధ్యమని ఆయన వివరించారు. ఈరోజు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని వహిస్తూ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అయితేమి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 600 హామీల్ని ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా వాగ్దానాలు చేసి విస్మరించినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరన్నా ఉండారంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్క చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. రెండో విషయము,
ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి 108 కాడి నుంచి 104 దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేదలకి లబ్ధి చేరేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఫుల్ స్టాప్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే మన రాష్ట్రంలో ఏ చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి ఒక్కరు కూడా లేరని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నడుస్తుంటే కొన్ని లక్షల పాదాలు నడుస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, పేద ప్రజలు చేస్తున్నటువంటి ఆర్తనాదాలని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి నాయకుడిని, ఒక ఎమ్మెల్యేని, ఒక నాయకుడిని ఒక దగ్గరికి పంపించినాడు అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈరోజు మేము ఉన్నాము మీకు అని చెప్పేసి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఉన్నాము అని చెప్పేసి నాయకులు భరోసా ఇస్తున్నారు. మండలం సైదాపురం గ్రామ పంచాయతీలో మన జగనన్నని గెలిపించాలని, ఆనం రామనాయుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, బల్లి దుర్గాప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించాలని అందరినీ కోరుతున్నాము. మన తెలుగుదేశం పార్టీలో మన చంద్రబాబు నాయుడు గారు 600 వాగ్దానాలు చేసి ఏ వాగ్దానం సరిగా నెరవేర్చలేదు. మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడేటప్పటికి పసుపు కుంకుమని, ఆ పథకాలు ఈ పథకాలు, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏ పని సక్రమంగా చేయలేదు. కాబట్టి మనం జగనన్నని గెలిపించుకొని మన రాష్ట్ర అభివృద్ధికి, మన స్పెషల్ కేటగిరీ తెప్పించుకోవడానికి అన్ని కృషి చేస్తున్నాడు జగనన్నకి. మనం ఓటేసి ఆయనకి గెలిపించాలని అందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు బండి సుబ్బారెడ్డి, శ్రీనివాసులు నాయుడు, రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని గిద్దలూరులో వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. నాయకులు ఇంటింటికి వెళ్లి వైకాపా అభ్యర్థులు ఆనం రామనారాయణ రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్ రావులను గెలిపించాలని కోరారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు వైకాపా నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. త్వరలో జరగబోవు ఎన్నికల్లో వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావులను గెలిపించి కోరారు. ప్రచారం అనంతరం మాజీ సర్పంచ్ రాఘవరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హామీలిచ్చి అమలు చేయలేదని, జగన్తోనే అభివృద్ధి సాధ్యమని వివరించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తాళ్లపరెడ్డి రాఘవరెడ్డి, చినరామనారెడ్డి, పద్మనాభరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అలగనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ओम